కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం ఊపందుకుంది. వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉచిత ఇసుక పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 11 కేంద్రాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 7 కేంద్రాల్లో ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. వైసీపీ విధ్వంస పాలనలో ఇసుక కోసం అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుక పాలసీని అమలు చేయడంతో రాష్ట్ర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాల్లో రోజుకి ఒక్కొక్క కేంద్రంలో 1000 టన్నుల వరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క వినియోగదారునికి రోజుకి సగటున 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. వైసీపీ పాలనలో 10 టన్నుల ఇసుక ధర 10,000 ఉండగా ఉచిత ఇసుక విధానంలో 4,000 రూపాయలకే లభిస్తోంది. టన్ను ఇసుక 270 రూపాయలకే లభించడంతో భవన నిర్మాణ రంగం పనులు ఊపందుకున్నాయి. ఇసుక పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ సదుపాయం కల్పించారు. వైసీపీ పాలనలో ఇసుక లేక ఆకలితో అలమటించామని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ రంగం కార్మికులకు మేలు జరిగిందంటున్నారు. ఈ రోజున ప్రభుత్వం పెడుతున్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఆనందపడే విధంగా మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మాటకు తగ్గట్టుగానే ఉచిత ఇసుక అత్యంత తక్కువ సమయంలో మరి భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనసేన అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఉచిత ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ రంగం ఊపందుకుందని, ఇక నుంచి రోజు కూలీలకు పని దొరుకుతుందంటున్నారు భవన నిర్మాణ కార్మికులు. నిజంగా ఈ ఉచిత ఇసుక విధానం ఉండడం వల్ల ప్రతి నిర్మాణ రంగంలో ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, తాట్మేస్త్రి అవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్క నిర్మాణ రంగంలో ఉన్న షాపులు అవ్వచ్చు, అందరికీ కూడా వ్యాపారాలు కానీ అన్నీ సమృద్ధిగా ఉండి కార్మికులకు ప్రతిరోజు నిత్యం పని ఉండి విధానంలాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం అండి. ఇప్పుడు వరకు ఇసుక లేక మాకు పన్నుపాట్లు లేకుండా ఖాళీగా తిరుగుతున్నామండి. ఈ రోజు నుంచి మాకు ఇసుక ఫ్రీగా వదిలేరు కనుక చాలా బాగుందండి. అందరం సంతోషించడం. ఇక్కడ మా మేస్త్రీలు అందరం కూడా గత 5 సంవత్సరాలు చాలా దారుణంగా ఎవరికి పని లేదు, ఎవరికీ పని లేదు, ఖాళీగా ఇసుక లేదండి. ఐరన్ పెరిగిపోయింది, మా దారుణంగా ఎవరికి లేదండి. ఇప్పుడు బాగుందండి, ఫ్రీగా ఉందండి, ఇసుక హ్యాపీగా ఉంది. అందరికీ కూడా లేని వాళ్ళు కూడా పని చేయించుకుంటున్నారు. వైసీపీ పాలనలో 10 టన్నుల ఇసుక ధర 10,000 ఉండగా ఇప్పుడు 4,000 రూపాయలకే ఇసుక సరఫరా చేస్తున్నారంటున్నారు లారీ యజమానులు. వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాగుందండి, ఇది వరకు మీద ఇప్పుడు రేటు బాగా తగ్గింది. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా తక్కువ పడుతుందండి. ఇప్పుడు టన్ను 270 రూపాయలు పెట్టారు. ఇది 10 టన్నులకి 2,700 అవుతుందండి. లోకల్ కిరాయి 1,200, 1,300 తీసుకుంటున్నారు. ఈ ఇంచుమించుగా 4,000 రూపాయలకి కస్టమర్కి ఇసుక వస్తుందండి. కాకపోతే ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ బోట్మెన్ సొసైటీలో అన్ని ఓపెన్ చేసి ఫుల్గా ప్రొడక్షన్ ఇస్తే అన్ని లారీలకి, అన్ని వెహికల్స్కి, కస్టమర్లకి అందరికీ ఇసుక సరిపోద్దండి. గతంలో అయితే 7,500, 8,000 ఉండేదని 10 టన్నులను. 20 టన్నులు అయితే 16,000, 18,000. గోదావరి టైంలో అయితే 25,000 అలా కూడా అమ్మేవండి. మొత్తానికి గత పీడిత ప్రభుత్వం పోయిందని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రెడ్డి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డామంటున్నారు. సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత ఇసుక పాలసీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.